డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక నాయకుడు ఎట్లా ఉండాలి అనేది మనందరికి సూచించిన వ్యక్తి, మనందరికి నేర్పిన వ్యక్తి అంటే డాక్టర్ వైఎస్ఆర్. ఆయనను చూసి మనం ఎట్లా ఉండాలి, ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా ప్రజా సేవ చేయాలనేది నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే మేము ఈరోజు ఒక ఎమ్మెల్యేగా అయినాక కూడా జనంలో తిరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఈ ఒత్తిడిలకు ఒక్కొక్కసారి ఆ ఒత్తిళ్లు భరించలేకను అటు ఇటు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటది. బట్ ఆయన ఆ రోజు ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో వందలాది మందిని కలుస్తూ ఎంతో ఓర్పుతో ప్రేమతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ పొద్దున్న లేస్తే ధర్మ దర్శనం కానీ వందలాది మందిని కలుస్తూ నాయకులే వందలాది మందికి వచ్చారు. మీటింగులు, ప్రజా సమస్యలు, సంక్షేమము, అభివృద్ధి అన్ని చేసి ఈరోజు దేశంలోనే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆరంభించి ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత విద్య కానీ, మరి ఉచిత కరెంటు కానీ, అంటే ఇవన్నీ కూడా చేసి మరి దేశానికి ఆదర్శమై దేశం అంతటా కూడా ఈరోజు అవన్నీ కూడా నిర్వహిస్తున్నారంటే ఇది ఓన్లీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి స్టార్ట్ అయింది. ఆయన వల్లనే ఈ విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, పేదవాళ్ళకి విద్య కానీ, ఇవన్నీ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి అట్లాంటి గొప్ప మనిషి, మరి ఆయన ఆశయాలకు తగ్గట్టు మనం అందరం కూడా ముందుకోవాల్సిన అవసరం.